కమ్మని రుచితో పాటు మంచి పోషక విలువలు కలిగిన బ్రేక్ఫాస్ట్ని అది కూడా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలాంటి మ్యారినేషన్తో పని లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కప్పు బియ్యపు రవ్వ తీసుకోండి. ఇందులోకి 2 స్పూన్ల కందిపప్పు, 2 స్పూన్ల మైసూర్ పప్పు, 2 స్పూన్ల పెసరపప్పు ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం మిగతా ప్రాసెస్ చేసుకునేంత వరకు నీళ్ళు పోసి నానబెట్టండి, సరిపోతుంది. అండ్ తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుని 1 గంట నూనె వేసేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి తరుగు వేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ అలాగే టమాటా ముక్కలు కూడా వేసి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం ఇంగువ వేసేసి ఇవి కాస్త మగ్గనిచ్చి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత నానబెట్టుకున్న పప్పు, రవ్వ వేసేసి చక్కగా అంతా కలిపి 1 కప్పుకి 3 కప్పుల చొప్పున నీళ్లు పోసేసి కొంచెం కసూరి మేతి వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. రీసెంట్గా ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఈ ప్రెషర్ ప్యాన్ అయితే తీసుకున్నాండి. ఇది చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గానే కాదు, ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉంది. ప్రజెంట్ అయితే ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో బ్లాక్ ఫ్రైడే సేల్స్ అయితే నడుస్తున్నాయి. ప్రతి ప్రోడక్ట్ మీద కూడా చాలా మంచి ప్రైస్ డ్రాప్ అయితే ఉంది. అంతేకాకుండా మీరు బయోలో ఉన్న లింక్ ద్వారా వెళ్ళి మినీ అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఆర్డర్ చేసుకుంటే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా మీకు యాడ్ అవుతుంది. సో కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం మర్చిపోకండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోనిచ్చి తీసుకుని వేడివేడిగా నెయ్యి వేసి సర్వ్ చేసుకున్నారంటే కమ్మని బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ.